హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మనము చికెన్ బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం తినాలనిపించింది బిర్యానీ స్పైసీగా, అందుకే ఫ్రెండ్స్ బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేయండి. ఇవిగోండి: పెరుగు, పుదీనా, కొత్తిమీర, 1 కేజీ చికెన్ ఫ్రెండ్స్. మొత్తం నీట్గా క్లీన్ చేసాము. ఇప్పుడు చికెన్ మొత్తం ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే చికెన్ 5 మినిట్స్ ఉడికిస్తామనేది ముక్క మంచిగా కుక్ అవుతే బిర్యానీ టేస్ట్ బాగుండిద్ది. నా స్టైల్లో బిర్యానీ, చికెన్ బిర్యానీ ఎలానో ప్రిపేర్ చేసి చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని చికెన్ మొత్తం ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. నా స్టైల్లో చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా, ఈజీగా చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం కడాయిలో ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు చికెన్ ముక్కలు వేసి కొంచెం బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఉప్పు, పసుపు వేసి మగ్గిస్తున్నాం చికెను. ఒక 2 మినిట్స్ ఇట్లా కుక్ ఫ్రెండ్స్. ఈ చికెన్ మొత్తం కుక్ అయ్యేలోపు పక్కన మనం రైస్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను రైస్కి అయితే ఇదిగోండి, మామూలు బియ్యం తీసుకోలేదు, బిర్యానీ రైసే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గిన్నె మటుకు స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. ఎందుకో కొంచెం బిర్యానీ తినాలనిపిస్తుంటే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ బిర్యానీ. ఫ్రెండ్స్, ఇక్కడైతే చికెన్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. అంటే ఉడికిందే కదా, కొంచెం పెరుగు అన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్. చాలా సింపుల్గా, ఈజీగా తయారైపోతుంది చికెన్ బిర్యానీ. ఇలా కుక్ అయితే ముక్కలు కూడా బాగా టేస్ట్గా ఉంటాయి రైస్లో వేస్తే ఫ్రెండ్స్. ఇదిగోండి, చికెన్ అంతా ఉడికిన తర్వాత, చల్లారిన తర్వాత పెరుగు 1 కప్పు, కారం 1 స్పూన్, పసుపు, సాల్ట్, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసాం కదా, అవిగోండి అల్లం పేస్ట్ అందు. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ వేసుకుందాం ఫ్రెండ్స్. చాలా ఈజీ, సింపుల్గా మనకి రెస్టారెంట్ స్టైల్లోనే ఉండిద్ది ఫ్రెండ్స్. చికెన్ అంతా పెరుగుతోటి ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ కడాయి పెట్టి ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, కొద్దిగా ఆయిల్ వేసాం కదా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఉల్లిపాయలన్నీ ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం జలుబు చేసిందా ఫ్రెండ్స్, అందుకే చికెన్ బిర్యానీ తినాలనిపించింది. మా వారిని అడిగి చికెన్ తెప్పించుకొని ఇలా ఫ్రెండ్స్, జలుబు చేసినప్పుడు చికెన్ తిన్నామంటే చాలా బాగా అనిపిస్తుంది కదా, నోటికి స్పైసీగా బాగుండిద్ది. నేనైతే అంతే ఫ్రెండ్స్, జలుబు చేస్తే చికెన్ బిర్యానీ తింటాను, కానీ స్పైసీగా ఉంటే చాలా బాగుండిద్ది. చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసేయండి ఫ్రెండ్స్. బిర్యానీ రైస్ ఉడికినాయేమో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మూత పెట్టేసి మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇలా రోల్ పెట్టాము, పెద్ద రోల్ పెట్టాం కదా ఈ గిన్నె పైన, ఇంకా దమ్ పట్టిద్ది ఫ్రెండ్స్. మనకి ఇష్టమైన ఫేవరెట్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చికెన్ బిర్యానీ అంటే ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈరోజు లంచ్లోకి చికెన్ కర్రీ, పెరుగు చట్నీ ఫ్రెండ్స్, అట్నే ఉల్లిపాయలు, క్యారెట్, నిమ్మకాయలు ఫ్రెండ్స్. బిర్యానీ రెడీ అయినట్లుంది, స్మెల్ అయితే అద్దరిపోతుంది. మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్, రండి ఫ్రెండ్స్. ఇదిగోండి బిర్యానీ, మన స్పైసీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ ఫ్రెండ్స్, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది ఎప్పుడెప్పుడు అని. మీరు కూడా రండి ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ తిందాం. స్మెల్ అయితే వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి అబ్బా. పెరుగు చట్నీ ఫ్రెండ్స్. ఇది ఈరోజు మా ఇంట్లో లంచ్ ఫ్రెండ్స్.
మీరు కూడా రండి ఫ్రెండ్స్, తిందరు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.